మీరు స్వర్గంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అంటే భారతదేశంలో నుంచి స్వర్గానికి వెళ్ళాలంటే చాలా యజ్ఞాలు యాగాలు చేయాలి, చాలా పుణ్యాలు చేయాలి, అప్పుడే మోక్షార్హత వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే అప్పుడే స్వర్గానికి వెళ్తారు మీరు ఎంతో పుణ్యాత్ములైతే అని చెప్తారు. కానీ స్పెయిన్లో ఉన్న ఒక పాస్టర్ ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు అంత పెద్ద పుణ్యాలు చేయాల్సిన అవసరం లేదు, సో నేను ఆల్రెడీ దేవునితో మాట్లాడినా కాబట్టి మీరు స్వర్గంలో నా ద్వారా మీరు ప్లాట్లు కొనుక్కోవచ్చు అని చెప్పి అతను ఒక స్క్వేర్ మీటర్కి దాదాపుగా $100, మన రూపాయల్లో చూస్తే 8,000 రూపాయలకి, ఒక ఎకరానికి దాదాపు 32 కోట్లు ఛార్జ్ చేసి స్వర్గలోకంలో ప్లాట్లు అమ్ముతా ఉన్నాడట. సో మరి దాన్ని కూడా మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పే, ఇంకేమైనా పేరు ఏమైనా కావచ్చు, వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేసి దాని ద్వారా పే చేసి మీ స్వర్గంలో ప్లాట్లు కొనుక్కోండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, జనులందరూ కూడా మూర్ఖులు అని వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారా? మనం యజ్ఞయాగాల ద్వారా మోక్షం పొందుతారంటేనే ఈ సమాజంలో మనం చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాం. ఎవరేం చెప్పినా కూడా మనం ఇవన్నీ జరుగుతాయా, ఉంటాయా, అది ఉందా, ఇది ఉందా, స్వర్గం ఉందా, నరకం ఉందా అని వితండవాదాలు మన దేశంలో చేస్తూ ఉంటాం. కానీ అటువంటిది ఫారిన్ కంట్రీస్ ఎలా తయారైనాయి అంటే, స్పెయిన్ లాంటి కంట్రీలో ఉన్న పాస్టర్స్ ఏం చెప్తా ఉన్నారంటే, డైరెక్ట్గా మీరు క్రెడిట్ కార్డ్తోనో డెబిట్తోనో డబ్బులు పే చేసి స్వర్గలోకంలో ప్లాట్లు కొనుక్కొని డైరెక్ట్ స్వర్గాన్ని ఉండండి అని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఒక మూర్ఖత్వ వాదాన్ని ఎలా తీసుకొస్తా ఉన్నారంటే, సమాజాన్ని భ్రష్టు పెట్టే విధంగా తయారైంది. సో దీని మీద చాలా అప్రమత్తతతో అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎవరన్నా కానీ నమ్మాల్సిన అవసరం లేదు. మరణం తర్వాత ఏముందనే విషయాన్ని వదిలేసి భూమి మీద బతికినంత కాలం ఒక గౌరవంగా, న్యాయంగా, నీతిమంతంగా ప్రజలకు సహాయం చేస్తూ ఎవరికి నష్టం చేయకుండా అహింసా విధానంలో శాంతియుతంగా బతకగలిగితే చాలా మంచిది. అంతేగాని స్వర్గలోకం పోతే అక్కడ ఏమొస్తుంది అంటే దానికి ఆన్సర్ ఉండదు. మళ్ళీ ఇక్కడ లేని సుఖం అక్కడైతే పొందరు కదా. మరి అది ఆలోచించుకొని ప్రవర్తించాలి తప్పితే ఇలాంటి వెర్రి వేషాలని ఖండించాల్సిన అవసరం ఉంది.